యుద్ధం మొదలైన తర్వాత 28వ తారీఖు తర్వాత హార్మోజ్ జలసంధిని మూసేసిన తర్వాత కూడా భారతదేశానికి చెందినటువంటి నౌకలు బయటకు వచ్చాయి. శివాలిక్ కావచ్చు, నందాదేవి కావచ్చు, అలాగే జడ్లాడికి కావచ్చు, మరొక 4 నౌకలు కావచ్చు. ఇవి కాకుండా రష్యా నుంచి చైనాకి వెళ్తున్నటువంటి న్యూ టైటాను, అలాగే జోజీ లాంటి 7 నౌకలు భారతదేశం వచ్చాయి. అంటే ఆల్రెడీ వస్తున్నాయి, 3 వచ్చాయి, మరొక 4 రావాలి. అలాగే అమెరికా టెక్సాస్ నుంచి సింగపూర్ బయలుదేరినటువంటి ఒక నౌక ఇప్పుడు భారతదేశం వచ్చింది. న్యూ మంగళూరు పోర్ట్లో అది ఇప్పుడు అక్కడ లంగరేసింది. అక్కడ ఎల్పిజి గ్యాసు 16,700 మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకోబోతున్నాం. ఇది దౌత్యపరంగా భారతదేశం ఎంత మార్పు చెందిందో చూడండి. ఈ 10 సంవత్సరాల్లో దౌత్యపరంగా భారతదేశం గట్టి వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ ఇటు నుంచి నరుకు రావడం చేత కాకపోతే అటు నుంచి కాకపోతే ఇటు నుంచి, లేదా 2 వైపుల నుంచి కూడా దౌత్యపరంగా మనం ఈరోజు బలమైనటువంటి వ్యవస్థగా మారామనడానికి ఇవి నిదర్శనం. హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఎన్నో నౌకలు ఆపేస్తే మన నౌకలు ఏదో ఒక విధంగా బయటకు వచ్చాయి. ఈరోజు చైనాకి వెళ్లాల్సిన నౌకలు కూడా మన వైపు ఎలా వస్తున్నాయి? రష్యా మనకి స్నేహమైనటువంటి దేశమే, మన మిత్రుడే. కానీ దౌత్యపరంగా ఏమీ లేకపోతే ఎలా? దౌత్యం అంత బలంగా ఉంది కాబట్టి ఈరోజు అందుకే మనకి ఇక్కడ గ్యాస్ పరంగా చాలా వరకు ఇబ్బందులు రావడం లేదు. అలాగే పెట్రోల్ పరంగా కూడా మనకి ధరలు ఇంకా పెరగలేదు, స్థిరంగానే ఉన్నాయి. పవర్ పెట్రోల్ మీద 2.5 రూపాయలు పెరిగాయి. కానీ ఇక్కడ కమర్షియల్ గ్యాస్ ఆపి డొమెస్టిక్ ఇబ్బంది రాకూడదని చూస్తే డొమెస్టిక్ వాళ్ళు విడిపించుకొని కమర్షియల్కి బ్లాక్లో అమ్మేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయి మనం అర్థం చేసుకోవాలి. కానీ